ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున భారతదేశం అంతటా హోలీ పండుగ జరుపుకుంటున్నాం. హోలీ పండుగని రంగుల పండుగ అని కూడా అంటారు. అంతేకాదు, చెడు మీద మంచి సాధించినటువంటి విజయాన్ని సూచించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి హిందూ పండుగ ఇది. ఈ పండుగ ప్రహ్లాదుడు మరియు హోలికల యొక్క పురాణ గాథలో సంబంధం ఉన్నది. ఇక్కడ దుష్టురాలైనటువంటి హోలిక అగ్నికి ఆహుతైపోయింది. విష్ణువు యొక్క పరమభక్తుడైనటువంటి బాలభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. విష్ణువు పట్ల భక్తితో ఉన్నాడు తన కుమారుడు. కానీ విష్ణు ద్వేషి అయినటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పరమ నిరంకుశ రాక్షసరాజు హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడి మీద నరసింహస్వామి సాధించినటువంటి విజయాన్ని మనకు హోలీ పండగ గుర్తు చేస్తుంది. అయితే భారతదేశంలో జరుపుకునేటటువంటి ప్రధాన పండగల్లో, ముఖ్యంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో హోలీ చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాం. ఇది ఒక కులం, ఒక మతం మరియు తరగతి సరిహద్దులను దాటుకొని యావత్ భారతదేశంలో ఉండే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. ఈ పండగ రోజు ప్రజలందరూ ఒకరి మీద ఒకళ్ళు రంగులు పూసుకుంటారు, రంగులు చల్లుకుంటారు పిచ్చికారీతోటి. కుటుంబ సభ్యులను కలుసుకోవటం, అలాగే బాలీవుడ్ పాటల దరువులకి అద్భుతంగా నృత్యాలు చేయడం, ఇవన్నీ చేస్తారు ఈ హోలీ రోజు. మేము బెంగళూరులో ఉంటాం. బెంగళూరులో గేటెడ్ కమ్యూనిటీ మాది, జైన్ హైట్స్. 350 ఇళ్ళు ఉన్నాయి, 6 బ్లాకులు మొత్తం. ఇందులో ఒక 60 నుంచి 70% మంది ఉత్తర హిందుస్థానం వాళ్లే. అందువల్ల ఈ హోలీ పండగ మరింత ఉల్లాసంగా జరుగుతుంది ఇక్కడ. హోలీ రోజు రాత్రిపూట హోలికా దహనం, ఆ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం అందరికీ సెలవు కదా, ఆ రోజున రెయిన్ డ్యాన్స్ని ఏర్పాటు చేస్తారు. అంటే కృత్రిమంగా వాన సృష్టించి దాని కింద రకరకాల రంగులు చల్లుకుంటూ హిందీ పాటలు, ఇందాక చెప్పినట్టు పాటలు పెట్టి, మైకులు పెట్టి, స్పీకర్లు బ్రహ్మాండంగా ధూమ్ధామును చేసి ఆ హోలికా దహనం రోజు అందరికీ స్వీట్లు ఇస్తారు, నోరు తీపి చేస్తారన్నమాట. అలాగే ప్రజలు పూజలు కూడా చేస్తారు సాయంత్రం పూట. గుజియా, మాత్రి, మల్పువాస్, భాంగ్, తండై ఇటువంటి రుచికరమైనటువంటి వంటకాలన్నీ ఆ రోజున తమ ఇళ్లలో చేసుకొని ఆస్వాదిస్తారు. ఇవన్నీ ఉత్తర హిందుస్థానీ వంటకాలే. మరొక ముఖ్య విశేషం ఏంటంటే, ఈ పండుగ వెళ్ళిన 15 రోజులకి వసంతకాలం వస్తుంది. దాన్ని కూడా సూచిస్తుంది. 15 రోజులైతే చైత్రమాసం వస్తుంది. కాబట్టి పండగ దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలు ఈ పండగ తేదీ, ప్రాముఖ్యత, ఎప్పుడు జరుపుకోవాలి,
అనేటువంటి విషయాలని వెతుకుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం 3వ తేదీ మనకి చంద్రగ్రహణం వస్తుంది. మరి చంద్రగ్రహణం వస్తే హోలీ పండుగ ఎప్పుడు చేసుకోవాలి, ఈ విషయాలు కూడా మనం తెలుసుకుంటే కదా మనం పండగ ఆనందంగా అనుమానం లేకుండా జరుపుకోగలుగుతాం. 100 సంవత్సరాల క్రితం ఒకసారి హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వస్తుంది. చూడండి, ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చింది, మళ్ళీ ఇవాళ వస్తున్నది. అంటే ఇదొక విశేషమేగా గ్రహణం రావటం. మరి అటువంటప్పుడు హోలీతో కలిసి చంద్రగ్రహణం ఉండటం వల్ల మనం ఈ పండగని ఎట్లా జరుపుకోవాలి, ఏమిటి, ఎప్పుడు జరుపుకోవాలి, ఈ గ్రహణానికి సూతక కాలం ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటే కదా మనం పండగ ఎప్పుడు చేసుకోవాలో అర్థమయ్యేది. సూర్యుడు, భూమి, చంద్రుడు, ఈ 3 గ్రహాలు ఒకే సరళ రేఖ మీదకు వస్తే గ్రహణం వస్తుంది. అంటే సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పడవు. అందువల్ల భూమి మీద ఉండేటటువంటి మనకి ఆ కాంతి ఉండదు కాబట్టి చంద్రుడు మనకి దర్శనం అవ్వడం. దీనివల్ల చంద్రుడు ఎర్ర రంగులోకి మారతాడు. అందువల్ల బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రంలో వస్తుంది. పూర్వ ఫల్గుణి నక్షత్రం అంటారు, దాన్ని పుబ్బా అంటారు. సింహరాశిలో ఏర్పడుతుంది. అందువల్ల ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు, ఆ తర్వాత ఉండే ఉత్తర నక్షత్రం వాళ్ళు ఈ చంద్రగ్రహణం చూడకూడదు, వాళ్ళకి దోషం. ఇంకొకటి, భారతదేశంలో ఈ చంద్రగ్రహణం పాక్షికంగా మాత్రమే కనపడుతుంది. కనిపిస్తుంది కాబట్టి సూతక కాల నియమాలు పాటించాలి. ఇది జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్పే మాట. మార్చి 3వ తేదీ చంద్రగ్రహణానికి సూతక కాలం ఏం చెప్పారు అంటే గ్రహణం పట్టటానికి ఒక 9 గంటల ముందుగా మొదలవుతుంది. 3 గంటల 15 నిమిషాలకే సుమారుగా గ్రహణం పడుతుంది. దానికంటే 9 గంటల ముందు ప్రారంభం అవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల 20 నిమిషాలకే ఈ సూతక కాలం మొదలవుతుంది. గ్రహణ సమయంలో సూతక కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి. ఆ సమయంలో దేవుడి పటాలు, విగ్రహాలు ముట్టుకోకూడదు. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంటే వాళ్ళు బయటకు వచ్చి తిరగకూడదని. గ్రహణం ప్రారంభమయ్యే సమయం కనుక చూస్తే మార్చి 3 మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు మొదలు సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకి విడిచిపెట్టేస్తుంది. అంటే సుమారుగా ఒక 3 గంటల చిల్లర ఈ గ్రహణ కాలం ఉంటుంది. 3 గంటల 27 నిమిషాలు సుమారుగా. సూతక కాలం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు మొదలన్నాం కదా. ముగింపు కాలం వచ్చేసి గ్రహణం ఎప్పుడైతే విడిచిపెడుతుందో అది, అంటే సుమారు 7 గంటలు అనుకోండి, 10 నిమిషాలు అటు ఇటుగా ఏముంది. కాబట్టి గ్రహణ మోక్షకాలం 6 గంటల 48 నిమిషాలకు. కాబట్టి 7 గంటల నుంచి మళ్ళీ మనం స్నానం చేసి మన యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు. బాగుంది. మరి హోలికా దహనం ఎప్పుడు చేయాలి? అది కదా మనం హోలీ పండుగ గురించి కదా మాట్లాడుకుంటున్నాం. పనిలో పని గ్రహణం గురించి కూడా చెప్పాను.
ఈ సంవత్సరం ఫాల్గుణ మాసంలో పూర్ణిమ తిథి మార్చి 2వ తేదీ. మార్చి 2వ తేదీ సాయంత్రం 5:55 ప్రారంభం అవుతుంది పౌర్ణమి తిథి. ఎప్పటిదాకా ఉంటుంది? మరుసటి రోజు మార్చి 3వ తేదీ సాయంత్రం 5:07 పూర్తవుతుంది. హోలీ జరుపుకునే తేదీని నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర వహించేది ఏమిటి అంటే పౌర్ణమి తిథి. తిథి ముఖ్యం. పూర్ణిమ తిథి 2వ తేదీయే ప్రారంభం అవుతోంది కదా. అందువల్ల హోలికా దహనానికి మార్చి 2వ తేదీ సాయంకాలం 6:22 నుంచి రాత్రి 8:50 వరకు మనం చేసుకోవచ్చు. మార్చి 2వ తేదీ సాయంత్రం 6:30 నుంచి అనుకోండి, రాత్రి 9 గంటల లోపల పూర్తి చేయాలి. అలాగే భద్రకాలం ఏంటంటే మార్చి 3వ తేదీ ఉదయం 1:25 నుంచి సాయంత్రం 4:30 వరకు. ప్రదోషకాలంలో పౌర్ణమి తిథి మార్చి 2వ తేదీ ఉన్నది కాబట్టి హోలికా దహనం అప్పుడే జరుపుకోవాలి. అంతే తప్ప భద్రకాలానికి ముందుగా హోలికా దహనాన్ని జరుపుకోవాలి అని పండితులు కూడా చెబుతున్నారు. భద్రకాలం ఎప్పుడు? తర్వాత రోజు 3వ తేదీ భద్రకాలం. అందుకని 2వ తేదీ సాయంకాలం 6:30 తర్వాత 9 గంటల లోపల హోలికా దహనాన్ని పూర్తి చేసుకోవాలి. ఇది మనకి జ్యోతిష్ శాస్త్రవేత్తలు పండితులు చెప్పేటటువంటి మాట. దాన్ని మనం కూడా పాటించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా హోలీ పండుగని నిర్వహించుకొని ఆ కామదహనాన్ని కూడా మనం ఈ పండగలో కలుపుకోవాలి. కామం అంటే తుచ్చకామం అని అనుకోకండి. అరిషడ్ వర్గాల్లో కామం అనేది అన్నిటికంటే ప్రమాదకరమైంది. భగవద్గీతలు కూడా పరమాత్మ చెప్పాడు, కామాత్ క్రోధోభిజాయతే అన్నాడు. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పాడు. జాయతో విషయాన్ పుంసః అనే శ్లోకంలో. కాబట్టి కామాన్ని మనం గనక అరికట్టగలిగితే, ఆ కామం తీరకపోయినందువల్ల వచ్చే మోహం కానీ, అందులో నుంచి పుట్టేటటువంటి లోభం కానీ, అందులో నుంచి పుట్టేటటువంటి క్రోధం కానీ, వాటన్నిటికీ మనం గురి కాకుండా ఉంటాం. ఇది మన పెద్దవాళ్ళు చెప్పింది. రెండోది, ఆ తర్వాత వచ్చేది వసంతకాలం. 15 రోజుల తర్వాత వసంత ఋతువు. చెట్లు చిగిర్చి పూలు పూసి చక్కగా అందంగా శోభాయమానంగా ప్రకృతి కళ్ళకి విందు చేసేటటువంటి కాలం కదా. అటువంటి కాలానికి ముందే మనలో ఉండేటటువంటి కామ క్రోధాది అరిషడ్ వర్గాలను జయించి సిద్ధంగా ఉంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క నవరాత్రి ఉత్సవాలని ఆనందోత్సవాలతోటి జరుపుకోవడానికి మనకి మానసికంగా సిద్ధత వస్తుంది అనేది కూడా పెద్దలు చెప్పేటటువంటి మాట. కాబట్టి ఈ విషయాలన్నీ బేరీజు వేసుకొని గ్రహణ సమయంలో ఏం చేయాలి అనే విషయాన్ని నేను వేరే వీడియోలో కూడా చెప్పాను. అది కూడా మన యొక్క ఛానల్లో ప్రసారం అవుతుంది. దాని ప్రకారంగా మనం అందరం కూడా ఫాలో అయ్యి చక్కటి అభివృద్ధిని పొందుతాము అని మరొకసారి మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే